నేను గతంలో మీడియాలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు సంబంధించి ఆయా స్టేట్మెంట్లో నేను బూతులు తిట్టానని, దుర్భాషలాడానని నాకు సంతకం పెట్టమన్నారు. నేను డిబేట్స్కి వెళ్ళటం నిజం. వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఇప్పుడు సస్పెండ్ అయినా సరే ఎమ్మెల్సీగా పలు డిబేట్లలో పాల్గొనటం నిజం. పార్టీల తాలూకా తీరుని ఎండగట్టడం నిజం. నేనెవరికి దుర్భాషలు ఆడలేదు, బూతు మాటలు ఆడలేదని చెప్పాను నేను. దానికి సంతకం పెట్టమంటున్నారు. పెట్టకపోతే మళ్ళీ 4-5 రోజుల్లో రమ్మంటున్నారు. ఇప్పుడు పెడితే రానివ్వరు, మరక్కర్లేదు. పెట్టలేదు కాబట్టి మళ్ళీ 5 రోజుల్లో రమ్మన్నారు. ఏమిటి దారుణం అని అడుగుతున్నాను. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, మీరు కాదు మాకు టార్గెట్. మీ మీద మేము మాట్లాడదలుచుకోలేదు. మీ పని మీరు చేశారు. మీ చేత ఈ పని చేయించిన అచ్చెన్నాయుడు నాడే వాడు నాకు టార్గెట్. ప్రజల పక్షాన ఉండి గట్టిగా చెబుతున్నా, ప్రజా ఉద్యమం, మహా ఉద్యమం ప్రారంభిస్తున్నాం. ఖబర్దార్ అచ్చెన్నాయుడు, పోలీస్ చర్యలు పోలీసులు చేయని. చట్టానికి నేను గౌరవిస్తాను. అంబేద్కర్ సాక్షిగా చట్టాన్ని గౌరవిస్తాను. చట్టానికి లోబడి నేను అన్ని సహకారాలు చేస్తాను. ఎస్, మళ్ళీ వస్తాను 5 రోజుల్లో. వచ్చి నా పూర్తి సహకారాన్ని అందిస్తాను. ఏం చేయబోతున్నారో చెప్పండి, ఎందుకు పిలిచారో చెప్పండి, దమ్ముంటే చెప్పండి. నేను ఒకవేళ 7 years అబవ్ నా సెక్షన్ అయింటే ఇప్పుడు అరెస్ట్ చేయండి అయ్యా, జైల్లో పెట్టండి అయ్యా. నేనే భూదందాలు చేయలేదే, అక్రమాలు చేయలేదే, అధికార దుర్వినియోగం చేయలేదే, కుంభకోణాలు చేయలేదే, మీలాగా అలాంటి చరిత్ర నాది కాదు కాబట్టే అంబేద్కర్ సాక్షిగా వారి పాదాల ముందు ధైర్యంగా ఈరోజు నిలబడి మాట్లాడుతున్నానే. ఏం కేసులు పెడతారబ్బా? ఐటీ కేసులు పెట్టి నిర్బంధిస్తారా? నిర్బంధిస్తే దువ్వాడ శ్రీనివాస్ మాదిరి భయపడిపోతారా? రెచ్చిపోతాం, మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తాం.